మనకు సరస్సులు అంటే ప్రశాంతత, అందమైన ప్రకృతి, పర్యాటకం గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచంలో కొన్ని సరస్సులు మాత్రం ప్రకృతి సృష్టించిన మరణ ఉచ్చులు. ఈరోజు మనం చూడబోయేది భూమిపై అత్యంత ప్రమాదకరమైన, అత్యంత విచిత్రమైన సరస్సులు. వీటిలో కొన్ని సరస్సులు శాస్త్రవేత్తలకే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉన్నాయి. అయితే ఆలస్యం చేయకుండా ఈ భయానకర ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అది 1986 ఆగస్టు 21. కెమరూన్ దేశంలో లేక్ నయోస్ చుట్టూ ఉన్న గ్రామాల్లో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. సరస్సు అడుగు భాగంలో లక్షల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ పేరుకుపోయి ఉండేది. అకస్మాత్తుగా ఆ గ్యాస్ మొత్తం బయటకు వచ్చింది. ఆ గ్యాస్ మేఘం గంటకు దాదాపుగా 100 కిలోమీటర్ల వేగంతో గ్రామాలపైకి వెళ్ళింది. కార్బన్ డైఆక్సైడ్ గాలి కంటే బరువుగా ఉంటుంది, అందువల్లే అది నేలపైనే ప్రయాణించింది. నిద్రలో ఉన్న ప్రజలు ఆక్సిజన్ లేక ఊపిరాడక మరణించారు. కేవలం ఒక్క రాత్రిలో 1746 మంది మరణించారు. వేలాది జంతువులు కూడా చనిపోయాయి. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే చాలామంది నిద్రలోనే చనిపోయారు. వారికి ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఇది చరిత్రలో జరిగిన అత్యంత భయంకరమైన సహజ విపత్తుల్లో ఒకటి. తర్వాత మనం ప్రపంచంలోనే ఉన్న అత్యంత ఆమ్లత్వం కలిగిన, ఎసిడిక్ నేచర్ కలిగిన సరస్సు దగ్గరికి వెళ్దాం. కోస్టారియాలోని పోయాస్ అగ్నిపర్వతం క్రేటర్లో ఉన్న లగూనా కలియంటే అనే సరస్సు. ఈ సరస్సు నీటి pH విలువ దాదాపు 0కి దగ్గరగా ఉంటుంది. అంటే దాదాపుగా సల్ఫ్యూరిక్ యాసిడ్తో సమానం. సాధారణంగా నీటి pH విలువ 7 ఉంటుంది. కానీ ఇక్కడి నీరు బ్యాటరీ యాసిడ్ కంటే ప్రమాదకరంగా ఉంటుంది. ఈ సరస్సు నుండి వచ్చే ఆవిరి చర్మాన్ని కాల్చగలదు, కళ్ళకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. కొన్ని లోహాలు కూడా ఆ నీటిలో వేస్తే వెంటనే కరిగిపోతాయి. అందుకే ఈ సరస్సు దగ్గరికి వెళ్ళడం కూడా చాలా ప్రమాదకరం. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత రేడియో ధార్మిక సరస్సు వద్దకు వెళ్దాం. రష్యాలో ఉన్న లేక్ కరాచాయ్. సోవియట్ యూనియన్ కాలంలో అన్ని వ్యర్థాలను ఈ లేక్ కరాచాయ్లో పడేశారు. దశాబ్దాల పాటు ప్రమాదకరమైన రేడియో ధార్మిక పదార్థాలు ఇక్కడ చేరాయి. ఒకప్పుడు ఈ సరస్సు ఒడ్డున కేవలం 1 గంట నిలబడడం కూడా ప్రాణాంతకమని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. రేడియేషన్ స్థాయి అత్యంత తీవ్రంగా ఉండేది. ఈ సరస్సు ప్రపంచంలోని అత్యంత కలుషిత ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం ఈ సరస్సు మొత్తాన్ని కాంక్రీటుతో కప్పి ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇక తర్వాతది లేక్ కివు. చూడడానికి చాలా అందంగా కనిపించే ఈ సరస్సు నిజానికి ఒక టైం బాంబ్తో సమానం. రువాండా మరియు కాంగో సరిహద్దుల్లో ఉంది ఈ లేక్ కివు. ఈ సరస్సు అడుగున భారీ పరిమాణంలో మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ గ్యాసులు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వారి అంచనా ప్రకారం ఇక్కడ దాదాపు 60 మిలియన్ క్యూబిక్ మీటర్ల మీథేన్ ఉంది. ఒక పెద్ద భూకంపం లేదా ఒక చిన్న అగ్నిపర్వత విస్ఫోటనం జరిగితే ఈ గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావచ్చు. అలా జరిగితే లక్షలాది మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఈ కారణంగా శాస్త్రవేత్తలు నిరంతరం ఈ సరస్సును పర్యవేక్షిస్తున్నారు. మీథేన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి కరెంట్ ప్రొడ్యూస్ చేసే టెక్నిక్స్ కూడా కనిపెట్టారు. ఇక 5వది బాయిలింగ్ లేక్ డొమినికా. ఒక సరస్సు నిజంగానే మరిగిపోతుంటే ఇది కల్పితం కాదు. కరేబియన్ ప్రాంతంలో డొమినికా దేశంలో ఉన్న బాయిలింగ్ లేక్. ఇక్కడ నీటి ఉష్ణోగ్రత 92 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతుంది. అంటే దాదాపుగా మరుగుతున్న నీటితో సమానం. సరస్సు అడుగున ఉన్న అగ్నిపర్వత చర్యల వల్ల నీరు నిరంతరం వేడెక్కుతూ ఉంటుంది. దట్టమైన ఆవిరి కారణంగా చాలాసార్లు సరస్సు ఉపరితలం కూడా కనిపించదు. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద వేడి సరస్సుగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన సరస్సు గురించి తెలుసుకుందాం.
టాంజానియాలోని లేక్ నట్రాన్. ఈ సరస్సు ఎర్రటి రంగుతో కనిపిస్తుంది. దీనిలో ఉన్న ఉప్పు మరియు ఆల్కలైన్ రసాయనాల స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నీటి pH వాల్యూ 10.5 కంటే ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియాలో మీరు చూసే జంతువులు లేదా పక్షులు ఈ నీటిని ముట్టుకోగానే రాయిలా మారిపోతాయి అనే కథ కొంత అతిశయోక్తి. వాస్తవానికి ఈ సరస్సులో చనిపోయిన పక్షులు, గబ్బిలాలు కాల్షియం మరియు ఖనిజాల పొరలతో కప్పబడి శిల్పంలా కనిపిస్తాయి. అయితే ఈ సరస్సు ప్రమాదకరమైనది, కానీ ఆశ్చర్యంగా ఫ్లమింగో పక్షులకు ఇది ఒక స్వర్గధామం. ఇక చివరిది అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న హార్షూ లేక్, మరో విచిత్రమైన సరస్సు. ఇక్కడ భూమి అడుగు నుండి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ బయటకు వస్తుంది. ఈ గ్యాస్ చెట్ల వేర్లకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. ఫలితంగా వందల ఎకరాల్లో అడవులు ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో CO2 స్థాయి అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనుషులు కూడా ప్రమాదం కలగవచ్చు. అందుకే అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. లేక్ నయాస్ వేల మంది ప్రాణాలు తీసింది. లేక్ కరాచై రేడియేషన్తో భయపెడుతుంది. లేక్ కివు ఒక టైం బాంబ్ లాంటిది. లేక్ నాట్రాన్ తన విచిత్రమైన రూపంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇవి మనకు ఒక విషయం గుర్తు చేస్తాయి: మనిషి ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి శక్తి ముందు ఇంకా చాలా చిన్నవాడే. ఈ సరస్సులో మీకు అత్యంత భయంకరంగా అనిపించినది ఏది? కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. జై హింద్.